మహేంద్ర 475డిఏకి ఇది రేడియేటర్ పోవడం వల్ల ఇలా వాటర్ లేకుండా తిరిగేశారు. వాటర్ లేకుండా తిరిగేయడం వల్ల ఒక పిస్టన్ బాయిల్ అయిపోయింది. ఇంజిన్ ఓపెన్ చేస్తే ఒక పిస్టన్ పోయింది. తర్వాత రింగులు కూడా బాగా అరిగిపోయినాయి. గ్యాప్ ఎక్కువ వచ్చేసి ఆయిల్ ఎత్తేస్తుంది. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి లైనర్స్ 4 కొత్త వేసాము. పిస్టన్ ఒకటి పూర్తిగా పోవడం వల్ల ఒక పిస్టన్ మాత్రం కొత్తది వేసాము. మిగిలిన 3 పాతవే. పిస్టన్లు కొత్తవి, రింగులు కొత్తవి వేసాము. ఎప్పుడైనా రింగులు వేసినప్పుడు రింగులు గ్యాప్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కొక్కసారి తేడా ఉంటాయి. గ్యాప్ ఎక్కువ ఉన్నది పాత రింగు, గ్యాప్ తక్కువ ఉన్నది కొత్త రింగు. ఆ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఆ గ్యాప్లోంచి ఇంజిన్ ఆయిల్ పైకి వచ్చేది అనమాట. దాని ద్వారా ఇంజిన్ ఆయిల్ తగ్గిపోద్ది. స్మోక్ కూడా వచ్చేద్ది, వైట్ స్మోక్ వస్తుంది. రింగులు కొత్త వేసాము. రింగులు కొత్త వేసేసి మొత్తం 4 పిస్టన్లు ఫిట్ చేసాం. ఫిట్ చేసిన తర్వాత ఒక పిస్టన్ కొత్తది, మిగిలిన 3 పాతవి వేసాము. ఆ తర్వాత హెడ్ గ్యాస్కెట్ వేసి హెడ్ ఎక్కించాం. హెడ్ గ్యాస్కెట్ ఇది ఓల్డ్ ఇంజిన్ కాబట్టి ఓల్డ్ టైప్ గ్యాస్కెట్ వస్తుంది అట్టదే. దీనికి లేటెస్ట్ గ్యాస్కెట్ వేసేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే గ్యాస్కెట్ మారింది కాబట్టి వాల్వ్స్ కొంచెం టైట్ అవుతాయి, చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని రేడియేటర్ కూడా కొత్తది వేసేసాము. ఇంజన్ స్టార్ట్ చేసాము.